వాళ్ళు చేస్తున్నారు, దెన్ యాక్షన్ ఏది? నువ్వు మందలిస్తాం యాక్షన్ నెంబర్ 1. రెండవది, తెలుగుదేశం వాళ్ళ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లా? యు ఆర్ నాట్ కన్సర్న్ టు జనసేన. నువ్వు కేర్ టేకర్ గవర్నమెంట్, అంటే కేర్ టేకర్ గవర్నమెంట్. నీకు నువ్వు ప్రకటించుకున్నది రక్షకుడివి, సేవియర్ గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నీ వాళ్ళని కొడుతున్నారు, అది పక్కన పెట్టు. ఇసుక తవ్వుకుపోతున్నారా, మట్టి తవ్వుకుపోతున్నారా, మైనింగ్ తవ్వుకుపోతున్నారా, దౌర్జన్యాలు జరుగుతున్నాయా, కొడుతున్నారా, ఇలా భూములు లాక్కున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయా? వేర్ యు ఆర్, దేర్ యు ఆర్ ఓన్లీ. నువ్వు లేవు అక్కడ, నువ్వు మాట్లాడట్లేదు. జగన్ టైంలో రోడ్డు మీద ఎవడో గంజాయి తాగుతూ పట్టుబడితే రాష్ట్రం గంజాయి రాష్ట్రం. ఇప్పుడు డ్రగ్సే పట్టుబడితే, ఒక ఎంపీనే డ్రగ్స్లో పట్టుబడితే, పాజిటివ్ కూడా వస్తే నువ్వేం స్పందించవు? తెలంగాణ పోలీసులు కాబట్టి అనౌన్స్ చేశారు, అది కూడా అక్కడ మీడియా యాగ్రెసివ్ ఉంది, ఇక్కడే తొక్కి పడేసేవాళ్ళు. అట్లాగే ఇక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి, గంజాయి పట్టుబడుతుంది, ఏది దొరకట్లేదు, గొడవలు జరగట్లేదా, అత్యాచారాలు జరగట్లేదా? ఇదివరకు అత్యాచారం చేస్తే జగన్ అంబటి రాంబాబు వీళ్ళందరూ వెళ్ళి రేపు చేసినట్టు రాసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి అత్యాచారం అనేటటువంటిది అమిత్ గారు కఠినంగా వ్యవహరించమని ఆదేశించారు, ఖతం అయిపోయా. మధ్యలో అప్పుడప్పుడు ఆడెవడో చచ్చిపోయాడు అంటున్నారు, అయిపోయింది. బట్ కంట్రోలింగ్ ఎక్కడ ఉంది ఇవాళ రోజున? అప్పుడేమన్నాం, ఇవన్నీ కూడా నీ సైకో పాలన వల్ల అన్నాం. ఇప్పుడు ఇప్పుడైనా నా దృష్టిలో అవి ఇన్సిడెంట్సే. నువ్వు ఎంత భయపెట్టినా ఆగవు, ఎందుకంటే వీళ్ళ నాయకుల్ని వీళ్ళ లీడర్ని అయినా ఈయన కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు, అందుకే వీళ్ళకే వార్నింగ్ ఇచ్చాడు. చెయ్యదు, అదే అంటుంది. ఫ్యూచర్ లో ఆ మొక్క చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కరెక్టే. నువ్వు నీ వాళ్ళని వరకు అప్పుడు ఏమవుతున్నది, చంద్రబాబు